హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ వింటర్‌లో స్పెషల్‌గా చేసుకునే ఒక హెల్తీ సూప్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇది ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే, పోషకాలు అందుకుంటూ బరువు తగ్గాలనుకునే వారి కోసం తయారు చేసుకునే మునక్కాయ సూప్. ఈ సూప్ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, పీసీఓడీ, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ రెసిపీ. మీరు రెగ్యులర్‌గా తినేటువంటి డిన్నర్‌ని ఆపేసి ఈవినింగ్స్ ఈ సూప్ తాగండి. లేదంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా ఈ సూప్ తీసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ. అలాగే కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇంకా పిల్లల్లో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కూడా చక్కగా పనిచేస్తుంది. ఈ సూప్ మంచి ఇమ్యూనిటీ బూస్టర్. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మునక్కాయ సూప్‌ని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ మునక్కాయ సూప్ చేయడానికి ముందుగా ఇక్కడ నేను 2 మునక్కాయలని తీసుకొని, ఈ మునక్కాయలని బాగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కుక్కర్‌లో వేసుకొని, అలాగే 2 టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4, 5 పాలకూర ఆకుల్ని తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని, ఇక్కడ నేను క్యాప్సికమ్ ముక్క ఒక హాఫ్ తీసుకున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ లేకపోతే ఒక పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు, అలాగే సూప్ అనేది చిక్కగా రావడం కోసం ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే ఎర్ర కందిపప్పు అన్నా, లేకపోతే ఒక స్పూన్ వరకు ఓట్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకొని, ఈ పీసెస్ అన్నీ మునిగేంత వరకు ఒక 2, 3 గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4, 5 విజిల్స్ రానివ్వండి. లేదంటే కుక్కర్ లేకపోతే నార్మల్‌గా అయినా ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. అన్నీ ఇలా ఉడకాలన్నమాట. ఒక 4, 5 విజిల్స్ రానిస్తే ఈ పీసెస్ అన్నీ ఇలా మెత్తగా ఉడికిపోతాయి. మునక్కాయ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇలా ఉడికితే సరిపోతుంది. అన్నీ ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, ఒక పిడికెడు కొత్తిమీర కూడా వేసి చక్కగా ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన దాన్ని ఒక జల్లెల్లో వేసుకొని పిప్పి మొత్తం వడగట్టేసుకోవాలి. మునక్కాయలో ఉండే పీచులు ఏమి రాకుండా ఇలా జల్లెల్లో వేసుకొని మొత్తం స్ట్రైన్ చేసేసి, ఇలా పీచు అనేది ఇలా సపరేట్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన తీసేసి, ఈ సూప్‌కు సరిపడినంత వాటర్ వేసుకొని, ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న పెప్పర్ పొడి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇదంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక్క పొంగు రానివ్వాలి. మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. ఒక్క పొంగు రానిస్తే సరిపోతుంది. ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఒక్క పొంగు రానిస్తే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించుకుంటే మన వేడి వేడి సూప్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మన సూప్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ సూప్‌ని వేడివేడిగా ఒక బౌల్‌లో సర్వ్ చేసుకోవడమే. ఈ వింటర్‌లో ఈ మునక్కాయ సూప్ చేసుకొని తాగడం వల్ల జలుబు, దగ్గు లాంటివి దరిచేరకుండా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా బాగా పనిచేస్తుంది. లాస్ట్‌లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ లేదంటే కొత్తిమీర వేసుకొని, కొద్దిగా నిమ్మరసం వేసుకొని వేడివేడిగా తాగండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సూప్‌లు ఈవినింగ్ డిన్నర్‌లో తీసుకోవడం వల్ల బీపీలు, థైరాయిడ్‌లు, షుగర్‌లు లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి. అయితే ఈ హెల్తీ డ్రమ్ స్టిక్ సూప్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.